హాయ్ ఎవ్రీవన్. 2024 హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించి కొన్ని అనాలిసిస్ రిపోర్ట్స్ తర్వాత కొన్ని టిప్స్ అయితే ఇచ్చాము. సో 2025లో నేను ఇంకొక అనాలిసిస్ వీడియో ఇచ్చే ముందు 2024లో మనం చెప్పిన అనాలిసిస్ అండ్ అంతకుముందు చెప్పిన అనాలిసిస్ ఎంతవరకు కరెక్ట్ అయ్యింది అండ్ మార్కెట్ ఏ విధంగా మార్కెట్లో ఎక్కడెక్కడ ప్రాఫిట్స్ వచ్చాయి, ఏం జరిగిందని మనం ఒకసారి ఎవాల్యుయేషన్ చేద్దాం అండ్ రీచెక్ చేద్దాం. అయితే ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మాట్లాడుకోవాలి. ఒకటి, డిఫరెంట్ అనాలిసిస్ ఇవ్వడంతో పాటు కొన్ని కన్ఫర్మేషన్స్ కూడా మనం మార్కెట్ సంబంధించి ఇచ్చాము. అందులో మొట్టమొదటి జియో 111 సంబంధించి 2023లోనే మనం ఒక వీడియో చేసాము. 2023లో జియో 111 అనేది అబాలిష్ చేయడం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోతుందని ఒక నమ్మకం ఎప్పుడైతే ఉందో ఆ సందర్భంలో మనం ఒక వీడియో చేసాము. హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి జియో 111 అబాలిషన్ అనేది ఇటువైపులో ఇంపాక్ట్ చూపించదు అని చెప్పడం జరిగింది. తర్వాత జియో 111 ఏరియాలో ల్యాండ్స్ కొనుక్కోవాలనుకుని చాలా మంది ప్రయత్నం చేశారు. అది కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను చెప్పాను. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల ఇప్పుడు జియో 111 ఆ ఏరియాలో ఉన్న ల్యాండ్స్కి చాలా వరకు అయితే నెగిటివ్ ఇంపాక్ట్ అయితే వచ్చింది. సో ఇది మనం చెప్పుకోవాల్సిన మొట్టమొదటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. తర్వాత అందరికీ తెలిసిన ఒక ట్రెండింగ్ వర్డ్ ఫార్మాసిటీ. సో ఫార్మాసిటీ ఆ ఇష్యూ సందర్భంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్నిసార్లు దానికి క్యాన్సిల్ చేశారని చెప్పి తర్వాత అప్రూవల్ ఇచ్చారని చెప్పి ఇలాగ కన్ఫ్యూజన్ ఉన్న టైంలో సో అక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరికీ ఆ ప్రాపర్టీ అమ్మొద్దు అని చెప్పడం జరిగింది. అండ్ కొత్తగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు కొద్దిగా ఆగి కొంత టైం మార్కెట్ని స్టడీ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పాను. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ రోజు వీడియో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో అది నేను ప్లే చేస్తూ ఉంటాను. రీసెంట్ టైమ్స్లో మనందరం డిస్కస్ చేసిన ఒకే ఒక టాపిక్ 111 జియో తర్వాత హైదరాబాద్లో దీని ఇంపాక్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు హైదరాబాద్కు ఉన్న ఒకే ఒక హాట్ టాపిక్ 111 జియో తీసేయడం వల్ల అబాలిష్ చేయడం వల్ల ఎంటైర్ హైదరాబాద్లో ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, హైదరాబాద్లో ల్యాండ్ వాల్యూస్ పడిపోతాయా, అపార్ట్మెంట్ కూడా డిస్కౌంట్ కాదు. నెక్స్ట్ 2-3 yearsలో వచ్చిన రేట్ ఆఫ్ రిటర్న్ అనేది తగ్గిపోవచ్చు తప్ప స్క్వేర్ యార్డ్ ₹1,00,000 బంజారాస్లో ఉంటే ఆఫ్టర్ 1-2 years అది ₹10,000 ₹20,000 పెరగవచ్చు. అంతే తప్ప ₹1,00,000 మీకు మాక్సిమం ఎఫెక్ట్ అయ్యేది ఫ్లాట్ మార్కెట్ అనమాట. అయితే పెద్ద బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా కోకాపేట, తెల్లాపూర్ ఏరియాస్లో ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి ఈ ఎఫెక్ట్ అనేది చాలా సీరియస్గా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనకి ఇప్పుడు 111 జియో అబాలిష్ చేశారు, అక్కడ వ్యాస్ట్ ల్యాండ్ వస్తుంది, మరి హైదరాబాద్లో ల్యాండ్స్ ఏమవుతాయని చెప్పి. హైదరాబాద్లో ల్యాండ్స్ ఏం కావు. హైదరాబాద్లో ల్యాండ్ సేల్స్ పడిపోవచ్చు కానీ ప్రైస్ అనేది అట్లానే ఉంటుంది. తర్వాత చాలామంది హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా నేటివ్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండేటప్పుడు దానికి సంబంధించి ఇంకొక వీడియో కూడా చేశాను. హైదరాబాద్ లేదా విలేజ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏ విధంగా మీరు అనాలిసిస్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్ వస్తుంది, లిక్విడేషన్ ఎలా ఉంటుందని చెప్పి కూడా నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు. నెలలో మనకి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదంటే రూరల్ ఏరియా వాళ్ళ సొంత ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి చాలామంది హైదరాబాద్లో నివసిస్తున్న ఇన్వెస్టర్స్కి ఒక ముఖ్యమైన ఒక డౌట్ వస్తూ ఉంటుంది. అండ్ నేను రిపీట్గా చెప్తాను, ట్రెండ్ అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ఒక ప్రాంతం యొక్క ట్రెండ్ని అనాలిసిస్ని వేరే ప్రాంతాన్ని మనం కాపీ చేయలేము. ఏ ప్రాంతానికి అక్కడ ఉన్న పొలిటికల్, సోషల్ డిఫరెంట్ సినారియో బేస్డ్గా మనకి అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. సో అది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడున్న సినారియోలో మీ ఏరియాలో రియల్ ఎస్టేట్ ఫర్దర్గా బాగుంటుందంటే అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేయండి. కంపేర్ టు హైదరాబాద్ మీ ఏరియాలో బాగోదు అనుకుంటే ఖచ్చితంగా మీరు హైదరాబాద్ని ప్రిఫర్ చేయండి. ఇక్కడ అన్నిటికన్నా ఇంకొక ఇంపార్టెంట్ మార్కెట్లో ఎవరు డిస్కస్ చేయని పాయింట్, 2024లో ఫ్లాట్స్ని కేవలం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అది కరెక్ట్ కాదు. ఫ్లాట్స్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ కాదు. అండ్ 2024లో ఫ్లాట్స్ అనేది బ్యాడ్ రిటర్న్ ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ ఆ వీడియో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఫార్మాసిటీ సంబంధించి ఇంకొక వీడియోలో కూడా చాలామంది ఫార్మాసిటీ ఫ్యూచర్ సిటీ అయినప్పుడు ఫ్యూచర్ సిటీ కోర్ సెంటర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేకపోతే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు కూడా తుక్కుగూడ అండ్ మెయిన్ శ్రీశైలం హైవేకి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్, హైదరాబాద్లో రెసిడెన్షియల్ పరంగా మంచి గ్రోత్ ఉన్న ఏరియా, రెసిడెన్షియల్కి సపోర్టివ్గా ఉన్న ఏరియా ఈ శ్రీశైలం రోడ్డు తుక్కుగూడ జోన్ అనమాట. తుక్కుగూడ అంటే ఓఆర్ఆర్ లోపు కాదు, ఓఆర్ఆర్ బయట మీకు చాలా విల్లా ప్రాజెక్ట్స్ రీసెంట్ టైమ్స్లో వచ్చాయి.
చాలా కంపెనీస్‌లో అక్కడ ఎస్టాబ్లిష్ జరగడం వల్ల రెసిడెన్షియల్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. నేను ఇదివరకు చెప్పినట్టుగా ట్రిపుల్ ఆర్‌లో ఓఆర్ఆర్ దగ్గరే మీకు పాపులేషన్ అనేది ఎక్కువగా పెరుగుతా ఉంటుంది. శాటిలైట్ టౌన్‌షిప్స్ గానీ, ఎటువంటి హౌసింగ్ బోర్డ్ లాంటి డెవలప్‌మెంట్ మనం ఈ ఏరియాలో చూస్తాం. ఇన్‌ఫాక్ట్ మీరు ఒక కోకాపేట గానీ, ఒక కేపీహెచ్‌బీ లాంటిది ఒకప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయలేదనే ఫీలింగ్ ఏమాత్రం ఉన్నా కూడా తుక్కుగూడ ఏరియాని మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకంటే స్పాంటోనియస్ గ్రోత్ అనేది మీరు చూస్తారు. నెక్స్ట్ 5-10 ఇయర్స్‌లో అక్కడ హైయెస్ట్ విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఎంటైర్ హైదరాబాద్‌లో అవ్వబోతా ఉన్నాయి. పబ్లిక్ మొబిలిటీ కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్లీ రెసిడెన్షియల్ గ్రోత్ అనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్రోత్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ వ్యూస్, రెసిడెన్షియల్ పరంగా మీరు ఒక గ్రోత్ సీకర్ అయితే డెఫినెట్లీ తుక్కుగూడని వదులుకోవద్దు. ఇది ఒక గోల్డ్ మైన్ ప్రోడక్ట్ అనమాట. అంటే నేను ఇదివరకు చెప్పినట్టుగా కొన్ని ఏరియాస్ ఇండస్ట్రియల్ గ్రోత్ వస్తేనే పెరుగుతాయి, ఇండస్ట్రీ రాకపోతే అవి అట్లానే ఉండిపోతాయి. ఇవి అట్లా కాదనమాట. ఇది ఆ స్టేజ్ దాటిపోయింది. ఇది ఇప్పుడు రెసిడెన్షియల్ గ్రోత్ లెవెల్లోకి వెళ్ళిందనమాట. అంటే పాపులేషన్స్ ఆల్రెడీ అక్కడ మొబైలైజ్ అవ్వడం స్టార్ట్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ సూటబుల్ రెసిడెన్షియల్ జోన్ కాబట్టి మీకు నెక్స్ట్ 5-10 ఇయర్స్లో హైయెస్ట్ పాపులేషన్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియాగా మారుతుంది. నేను రిపీటెడ్గా చెప్తున్నాను, మరో కేపీహెచ్బీ, మరో కోకాపేట లాంటి ఏరియా అనమాట. అంటే ల్యాండ్ వాల్యూస్ 100 కోట్లు అయిపోతాయని కాదు, రెసిడెన్షియల్ పరంగా హైయెస్ట్గా మీరు అక్కడ ఒక గ్రోత్ని అయితే తప్పకుండా చూస్తారు. ఎందుకంటే వెస్ట్ జోన్లో మీకు ల్యాండ్ వాల్యూస్ బాగా పెరిగిపోయేవి. అండ్ కొత్త కంపెనీస్ అన్నీ కూడా శంషాబాదు, తుక్కుగూడ ఏరియాలో రాబోతూ ఉన్నాయి. ఫార్మాసిటీ అనేది కొంత లాంగ్ ఉంది. ఫార్మాసిటీ స్టోరీ టోటలీ డిఫరెంట్. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఫార్మాసిటీలో ఉన్న వ్యక్తులు కూడా ఫార్మాసిటీలో ఉండడానికి ఇష్టపడరు. వాళ్ళు కొద్దిగా దూరంగా ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే మళ్ళీ వాళ్ళకి నియర్ బై ఏరియా తుక్కుగూడ జంక్షన్ అనమాట. ఇలా ఏ విధంగా మీరు చూసినా కూడా తుక్కుగూడ అనేది ఒక మంచి డెస్టినేషన్ అనమాట. సో డెఫినెట్లీ ప్లాట్ కొనుక్కునే వాళ్ళకి, రెసిడెన్షియల్ తర్వాత విల్లా కొనుక్కున్న వాళ్ళకి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తుక్కుగూడ. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెవెళ్ళ. 2022 ముందే మనం చెవెళ్ళ రికమెండేషన్ చేశాము. అండ్ 2023లో చాలామంది చెవెళ్ళ ఏరియాకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చారు. సో అందుకోసం చెప్పేసి 2024లో చెవెళ్ళలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా చేయకూడదని చెప్పి కూడా నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా 2024లో ఏ అసెట్ క్లాసు ఎంత రిటర్న్ రావచ్చు, ఫ్లాట్స్లో ఎంత రిటర్న్ వస్తుంది, ప్లాట్లో ఎంత రిటర్న్ వస్తుంది, అండ్ విల్లాస్లో ఎంత రిటర్న్ వస్తుంది, ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్లో మనం ఆర్వై అనేది ఒక టేబుల్ ప్రకారం ఇవ్వడం జరిగింది. అండ్ అందులో ల్యాండ్స్లో, ప్లాట్స్లో మీకు ఏ విధంగా రిటర్న్ వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ప్లాట్లో ఎక్కువ రిటర్న్ రాకపోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఎస్పెషలీ మనకి శ్రీశైలం హైవే కాకుండా ఇంకెక్కడ రిటర్న్ రాదు అని చెప్పడం జరిగింది. మార్కెట్లో ఎవరు కూడా అంత ధైర్యంగా రియల్ ఎస్టేట్కి వ్యతిరేకంగా లేదా ప్లాట్లకు వ్యతిరేకంగా చెప్పరు. కానీ నేను ఓపెన్గా రోజు ఒక అనాలిసిస్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు. తర్వాత 2023-24లో చాలా ఫ్రాడ్లెంట్ కేసెస్ అయితే హైదరాబాద్లో వచ్చాయి. సో ఈ ఫ్రాడ్ కేసెస్లో మనీ రికవరీ అవుతుందా అవదా అని చెప్పేసి చాలామంది అడగడంతోనే దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేశాను. మనీ రికవరీ అనేది అంత ఈజీ కాదని చెప్పడం జరిగింది. సో ఈ రోజు వరకు చాలా కేసెస్లో ఎటువంటి జస్టిస్ అయితే విక్టిమ్స్కి అయితే లభించలేదు. అది కూడా మీరు చూడొచ్చు. సో ఫైనల్గా అన్నిటికన్నా ముఖ్యమైనది యూఎస్ఏ రియల్ ఎస్టేట్ సంబంధించి జూన్ నుంచి నేను కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే యూఎస్ఏ సంబంధించి చాలామంది ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ యూఎస్ఏలో ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలా లేదా అని చెప్పి నాకు అడగడం జరిగింది. సో యూఎస్ఏ ఎలక్షన్స్ అయిన తర్వాత మనం డెసిషన్ తీసుకోవచ్చు. తర్వాత మోస్ట్లీ యూఎస్ఏ ఎలక్షన్స్ ట్రంప్కి ఫేవర్గా ఉంటాయి. యూఎస్ఏలో ఇన్వెస్ట్మెంట్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఈవెన్ ఓన్ రెసిడెన్షియల్ పర్పస్ అయినా కూడా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత యూఎస్ఏ ఎలక్షన్స్ తర్వాత ట్రంప్ యొక్క డెసిషన్స్ మీ అందరికీ తెలిసిందే. సో ఆ రోజు మనం ఒక 6 నెలల కిందట మనం చెప్పిన అనాలిసిస్ యూఎస్ఏ ఇన్వెస్టర్స్కి చాలా వరకు హెల్ప్ఫుల్ అయ్యింది. సో ఇలా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్లో మనం ముందుగానే అందరికీ రికమెండేషన్స్ లేదా అనాలిసిస్ ఇవ్వడం వల్ల వాళ్ళు బెటర్ వెల్త్ క్రియేషన్ చేయడంతో పాటు ఆర్ఓఐ ఎలా ఉంటుంది, ఆర్ఓఐ ఏ విధంగా పెంచుకోవచ్చు అనేసి వాళ్ళకు ఒక క్లూ అయితే దొరుకుతుంది. సో ఈ విధంగా 2024లో మనం సక్సెస్ఫుల్లీ చాలా వరకు 100% వరకు అక్యురేసీతోనే అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. 2025లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, 2025లో ఎలా ఉండబోతుందని చెప్పి నేను ఇంకొక వీడియో అయితే చేయబోతా ఉన్నాను. సో అందులో మీరు మిగతా విషయాలు అయితే తెలుసుకోవచ్చు. తర్వాత 2024లో ఈ వీడియో అనాలిసిస్ అన్నీ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్పుడు ఎవరైతే మన వీడియోస్ని చూసారో ఇది వాస్తవాన్ని ఒకవేళ నమ్మితే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ మార్కెట్ అనాలిసిస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ఈ యూట్యూబ్
వీడియో కింద మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఎవరైతే మా అడ్వైజరీ సర్వీసెస్ లేదా మాతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఒకసారి మా కరస్పాండింగ్ వాట్సాప్ నెంబర్ కానీ మెయిల్కి కానీ కాంటాక్ట్ చేయండి. సో మీ బడ్జెట్ అండ్ మీ రిస్క్ ప్రొఫైలింగ్ చూసి మీకు ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్ అయితే చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ సత్య సంతోష్.